60 దాటిందా? ఈ 8 పనులు చేయగలిగితే 100 ఏళ్ల హెల్దీ లైఫ్ మీ సొంతం. మీకు 60, 70 లేదా 75 ఏళ్ళు వచ్చాయా? ఇంకా ఈ 8 చిన్న పనులు మీరు చేయగలుగుతున్నారా? అయితే నేను ఇంకా బలంగా ఉన్నాను అని మీ శరీరం మీకు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తోంది. ఎంత బరువు ఎత్తగలుగుతున్నాం అన్నది కాదు, ఎంత స్పీడ్గా పరిగెత్తగలుగుతున్నాం అన్నది కాదు, రోజు చేసే ఈ చిన్న పనులు ఎంత సులభంగా చేయగలుగుతున్నామో అదే మన దీర్ఘాయుష్ని డిసైడ్ చేస్తుంది. వయసు పెరిగింది అంటే బలం పోతుంది, ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది, మెంటల్ షార్ప్నెస్ ఉండదు, ఇలా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. కొంతమంది 70, 80 ఏళ్లలో కూడా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా, స్వతంత్రంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్నవి మాయాశక్తులు కాదు, కొన్ని హెల్త్ సైన్స్ మాత్రమే. ఆ 8 సైన్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ సైన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అది మొత్తం ఆరోగ్యాన్నే నిర్ణయిస్తుంది. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు మమ్మల్ని, మా వీడియోలను, మా ఛానల్ని ఆదరిస్తున్న విధానానికి మీకు మనసారా మా కృతజ్ఞతలు. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోని పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నడవడం, కూర్చోవడం, నిలబడడం వంటివి నిత్యం మనం ఎటువంటి ఆలోచన పెట్టకుండా చేసే సాధారణమైన పనులు. అయితే ఇవే పనులు మనం ఎంత కాలం జీవించాలన్నది డిసైడ్ చేస్తాయి అంటే నమ్మగలరా? ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇదే నిజం. చాలా మంది వయసు పెరగడం అంటే దానితో పాటు స్ట్రెంగ్త్, మెంటల్ షార్ప్నెస్, ఫ్లెక్సిబిలిటీ అన్నీ కోల్పోతాం అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. చాలా మంది ఆ వయసులో కూడా స్ట్రాంగ్గా, హెల్దీగా ఉంటారు. ఆ వయసులో అసాధ్యం అనుకున్న పనులు చేసి చూపిస్తారు. అటువంటి హెల్త్కి సైన్స్ అయిన కొన్ని పనుల గురించే ఇప్పుడు చెప్పబోతున్నాను. 60, 80 ఏళ్లలో మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేరా అని తెలిపే ఆ 8 పనులేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చెబుతాను. జాగ్రత్తగా వినండి. టాపిక్లోకి వెళ్లే ముందు మీ ఏజ్ ఎంత కామెంట్ చేసి చెప్పండి. మొదటిది, చేతుల సహాయం లేకుండా కుర్చీ నుంచి లేవగలగడం. ఇది దీర్ఘాయుష్కి చాలా ముఖ్యమైన సంకేతం. మనం ఎంత వేగంగా నడుస్తున్నాం లేదా ఎంత బరువు ఎత్తగలుగుతున్నాం అన్నదానికంటే ఈ చిన్న విషయం మన శరీర ఆరోగ్యం గురించి ఇంకా ఎక్కువగా చెప్తుంది. చేతుల సహాయం లేకుండా ఒక కాళ్ల బలంతోనే లేవగలిగితే కాళ్ల కండరాలు బలంగా ఉన్నాయని, బాడీ బ్యాలెన్స్ బాగుంటుందని, కోర్ స్టెబిలిటీ సరైన స్థాయిలో ఉందని అర్థం. వయసు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గడం సహజమే, కానీ ఆ తగ్గడం ఎంత వేగంగా ఉన్నది అన్నది మనం మన శరీరాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు కుర్చీలో నుంచి లేవడానికి చేతుల సపోర్ట్ అవసరం అవుతుంటే అది మీ కాళ్ల బలం తగ్గుతుంది అన్నదానికి సూచన. ఇది తప్పకుండా గమనించండి. కాళ్ల బలం తగ్గితే నడకలో అస్థిరత పెరుగుతుంది, పడిపోయే ప్రమాదం ఎక్కువ అవుతుంది. వృద్ధుల్లో గాయాలకు పడిపోవడం ఒక ప్రధాన కారణం. అందుకే ఈ సామర్థ్యం చాలా కీలకం. మంచి విషయం ఏమిటంటే ఏ వయసులోనైనా కండరాల బలాన్ని మళ్ళీ పెంచుకోవచ్చు. స్క్వాట్స్, కుర్చీలో కూర్చునే కాళ్ళు పైకెత్తడం, నిలబడి మడమల పైన లేవడం లాంటి సులువైన వ్యాయామాలు దీనికి సహాయపడతాయి. తీవ్ర వ్యాయామం అవసరం లేదు, ప్రతిరోజు కొంచెం కొంచెంగా చేస్తే సరిపోతుంది. దీంతో మీ లెగ్ స్ట్రెంగ్త్ని తిరిగి పొందొచ్చు. మా పేషెంట్స్లో కామేశ్వరరావు గారు అనే ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారు. ఆయన కూర్చున్న తర్వాత లేవడానికి చేతుల సహాయం తీసుకునేవారు. వయసుతో పాటు వచ్చే సమస్య కదా అని ఆయన అంతగా పట్టించుకోలేదు. కానీ ఈ విషయం నాకు తెలిసిన తరువాత లెగ్ స్ట్రెంగ్త్ ఎంత ముఖ్యమో ఆయనకి వివరంగా చెప్పాను. కొన్ని వ్యాయామాలు చేస్తే మంచిదని రికమెండ్ చేశాను. ఆయన నా మాట అందరిలా కొట్టిపారేయకుండా కొన్ని నెలల పాటు వ్యాయామం చేశారు. ఆ తర్వాత నన్ను కన్సల్ట్ అయినప్పుడు చూస్తే ఆయన లెగ్ స్ట్రెంగ్త్ చాలా ఇంప్రూవ్ అయింది. కూర్చున్నప్పుడు లేవడానికి అంత ఇబ్బంది పడటం లేదు, సులభంగా కదులుతున్నారు. తన మూమెంట్ ఇంప్రూవ్ అవ్వడం మాత్రమే కాదు, తన బాడీలో ఒక స్ట్రెంగ్త్ వచ్చింది, కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరిగింది. మీరు చేతుల సహాయం లేకుండా కుర్చీ నుంచి లేవగలుగుతున్నారా? ఎస్, నో కామెంట్ చేయండి. ఇక రెండవది, నడిచేటప్పుడు స్థిరంగా ఉండడం, వేగంగా నడవగలగడం.
నడక అనేది కేవలం కాళ్ళ వ్యాయామం కాదు, ఇది హార్ట్, లంగ్స్, బ్రెయిన్ అన్నిటినీ పరీక్షిస్తుంది. మీ నడకలో స్థిరత్వం ఉందంటే, మీరు వేగంగా నడవగలుగుతుంటే, మీ గుండె రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందని, కండరాలు యాక్టివ్గా ఉన్నాయని, శరీర సమతుల్యత కూడా బాగానే ఉందని అర్థం. నడక కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మెదడు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నడక జ్ఞాపక శక్తిని షార్ప్గా ఉంచుతుంది. వయసుతో వచ్చే మానసిక బలహీనత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఒక చిన్న టెస్ట్ చెప్తాను, అది ట్రై చేసి చూడండి. మీ వాకింగ్ స్ట్రెంగ్త్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. లిఫ్ట్ ముందు సాధారణ వేగంతో సుమారు ఒక 10 అడుగులు నడవండి. ఆ తర్వాత మళ్ళీ లిఫ్ట్ వైపు తిరిగి లిఫ్ట్ తలుపు మూసుకునే లోపు అక్కడ వరకు చేరాలన్నట్టు కొంచెం వేగం పెంచి నడవండి. అలా చేస్తున్నప్పుడు ఊపిరి ఆడక ఇబ్బంది పడడం, అస్థిరత అనిపించడం జరగకుండా నడవగలిగితే అది బెటర్ హెల్త్కి మంచి సూచన. ఒకవేళ నడుస్తున్నప్పుడు త్వరగా అలసట వస్తే లేదా తూలుతున్నట్టుగా అనిపిస్తే మీ స్టామినా అంత బాలేదని అర్థం. మీరు దీనిపై వర్క్ చేయాలి. అయితే స్టామినాపై వర్క్ చేయడం అంటే గంటల తరబడి హెవీ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం లేదు. రోజు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి చాలు. వాక్ చేసేటప్పుడు మీ పోస్చర్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. అలాగే ప్రతిసారి కొంచెం కొంచెంగా మీ నడక వేగం పెంచే ప్రయత్నం చేయండి. దీంతో మీ నడక వేగంలో కొద్దిపాటి ఇంప్రూవ్మెంట్ వచ్చినా అది మీ దీర్ఘాయుషుకు తోడ్పడుతుంది. మీకు డైలీ వాకింగ్ చేసే అలవాటు ఉందా? ఉంటే వాకింగ్ అని కామెంట్ చేయండి. ఇక మూడవది, ఒక కాలుపై 10 సెకండ్లు బ్యాలెన్స్ చేయగలగడం. శరీరం ఎంత వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తుందో తెలుసుకోవాలంటే కనీసం 10 సెకండ్ల పాటు ఒక కాలి మీద నిలబడి సమతుల్యతను నిలుపుకోగలడం కోసం చూడండి. ఇది మీ శరీర స్థితిని తెలిపే బలమైన సంకేతం. మీరు 65 నుంచి 80 ఏళ్ల మధ్య వయసులో ఉండి తూలకుండా ఒక కాలి మీద నిలబడగలిగితే మీ నర్వస్ సిస్టమ్, కండరాలు, ప్రతిస్పందనలు అన్ని మంచి సమన్వయంతో పనిచేస్తున్నాయన్నమాట. మీ విజన్, ఇన్నర్ ఇయర్, శరీరం తన స్థితిని గమనించే సామర్థ్యం ఇవన్నీ కలిసే పనిచేస్తున్నాయా లేదా అన్నదానికి ఇది సూచిక. ఈ వ్యవస్థల్లో ఏదైనా బలహీన పడితే మొదట ప్రభావం పడేది బ్యాలెన్స్ పైనే. చివరిగా మీరు ఎప్పుడు నిలబడి సాక్స్ వేసుకోవడానికి ప్రయత్నించారో గుర్తు తెచ్చుకోండి. అలా వేసుకునేటప్పుడు ఎటువంటి తడబాటు కానీ పడిపోవడం కానీ లేకుండా వేసుకుంటున్నారా? ఏదైనా తడబాటు ఉందా? చాలా మంది బ్యాలెన్స్ తప్పి పడిపోయేంత వరకు వారి స్టెబిలిటీ దెబ్బతిందని గమనించరు. మా పేషెంట్స్లో ఒకరైన 72 ఏళ్ల చంద్రశేఖర్ కూడా అలానే గమనించారు. ఒకరోజు ఆయన మనవడితో ఆడుకుంటుండగా పోటాపోటీగా ఒంటి కాలు మీద నిలబడటానికి ప్రయత్నించారు. కానీ అలా నిలబడిన తర్వాత 2-3 సెకండ్లు కూడా ఉండలేకపోయారు. తూలి పడబోయారు. అదృష్టం కొద్దీ ఆయనకు పెద్ద గాయాలేవి కాలేదండి. వయసు పెరిగిన తర్వాత లైఫ్ చేంజింగ్ ఇంజురీకి పడిపోవడం ఒక ప్రధాన కారణం. ఈ విషయం గురించే భయపడి బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యారు. దానికోసం తను చెయ్యగలిగిన వ్యాయామాలు అన్ని మొదలు పెట్టారు. ఈ రోజు తనకు పడిపోతానన్న భయమే లేదు. తన లెగ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయ్యింది, బ్యాలెన్స్ ఇంప్రూవ్ అయ్యింది, మూమెంట్లో తన కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. మీ స్టెబిలిటీ ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే దానికి ఒక మార్గం ఉంది. అదేంటో చెప్తాను. ఒకసారి ప్రయత్నించి చూడండి. గోడ దగ్గర లేదా టేబుల్ దగ్గర నిలబడి ఒక కాలు పైకెత్తి అలాగే 10 సెకండ్లు నిలబడే ప్రయత్నం చేయండి. ఇలా సులభంగా చేయగలిగితే అది చాలా మంచి సూచన. ఒకవేళ అలా చేయలేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని వ్యాయామాలతో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హీల్ రైజెస్, సైడ్ లెగ్ లిఫ్ట్స్, వెయిట్ని ఒక కాలి నుంచి మరొక కాలికి మార్చుకోవడం లాంటి సులభమైన వ్యాయామాలతో మీ బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. మంచి బ్యాలెన్స్ అంటే వృద్ధాప్యంలో కూడా స్వతంత్రంగా, ధైర్యంగా కదలగలిగే శక్తి. రోజువారీ పనుల్లో ఒక కాలి మీద సులభంగా నిలబడగలుగుతున్నారంటే మీ శరీరం ఆరోగ్యంగా పనిచేస్తోందని, దీర్ఘాయుషు వైపు అడుగులు పడుతున్నాయని అర్థం. ఇప్పుడే ట్రై చేయండి. 10 సెకండ్స్ నిలబడ్డారా? ఎస్, ట్రైయింగ్ అని కామెంట్ చేయండి. ఇక 4వది, సహాయం లేకుండా నేలపై కూర్చోవడం, లేవడం. చేతుల సహాయం లేకుండా నేలపై కూర్చోగలగడం, లేవగలగడం దీర్ఘాయుషుకి స్ట్రాంగ్ సైన్. ఇది కేవలం బలం గురించి మాత్రమే కాదు, బాడీ మొబిలిటీ గురించి కూడా.
ఎటువంటి సహాయం లేకుండా ఇలా చేయగలిగితే మీ మజిల్ స్ట్రెంగ్త్, కోఆర్డినేషన్, ఓవరాల్ మొబిలిటీ కలిసి సరిగ్గా పనిచేస్తున్నాయనే అర్థం. వయసు పెరిగే కొద్దీ చాలా మంది నేలపై కూర్చోవడాన్నే మానేస్తారు. ఎందుకంటే మళ్ళీ లేవగలమో లేదో అన్న భయం వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. కానీ ఒక మూమెంట్ను ఉపయోగించడం మానేస్తే శరీరం ఆ సామర్థ్యాన్ని నెమ్మదిగా కోల్పోతుంది. నేలపై కూర్చోవడం, మళ్ళీ లేవడం అంటే శరీరం మొత్తం ఒక యూనిట్లా పనిచేయడం. ఇది 65 ఏళ్ల తర్వాత అరుదుగా కనిపించే సామర్థ్యం. మీరు నేలపై పడిన వస్తువుని తీయడానికి ఎప్పుడైనా సంకోచించారా? పూర్తిగా వంగడం కష్టం అనిపించిందా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న క్షణాలు మన మొబిలిటీ గురించి మనం అనుకున్న దానికంటే ఎక్కువ విషయాలు చెప్తాయి. ఎటువంటి సహాయం లేకుండా నేలపై నుండి లేవడానికి కష్టపడుతున్న వారిలో ఫ్యూచర్లో మొబిలిటీ లిమిటేషన్స్ కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు కూడా చెప్తున్నాయి. మజిల్ వీక్నెస్, రెడ్యూస్డ్ ఫ్లెక్సిబిలిటీ, కాంప్రమైజ్డ్ బ్యాలెన్స్ ఇటువంటివే దీనికి కారణం. వారి ఫిజికల్ హెల్త్ నెమ్మదిగా దెబ్బతింటూ ఉంటుంది. మీ బాడీ స్టేట్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న టెస్ట్ చెప్తాను, అది చేయండి. ఒక కుర్చీ దగ్గర నిలబడి నెమ్మదిగా నేలపై దిగండి. మళ్ళీ ఏదీ పట్టుకోకుండా లేవగలుగుతున్నారా లేదా చూడండి. సులభంగా చేయగలిగితే ఇది మంచి సంకేతం. కాస్త ఇబ్బంది అనిపించినా పెద్ద భయపడాల్సిన పని లేదు. కొన్ని సులభమైన వ్యాయామాలతో మీ మూమెంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్ట్రెచింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటివి చేయడం ద్వారా మీ మొబిలిటీని తిరిగి పెంచుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా పేషెంట్ గిరిధర్. ఆయనకు 68 సంవత్సరాలు. ఆయన కిందకి వంగాలంటేనే భయపడిపోయేవారు. వీలైనంత వరకు అలాంటి పనులకు దూరంగా ఉండేవారు. కానీ ఒకసారి తన మనవడితో ఆడుకునేటప్పుడు నేలపై కూర్చోవాల్సి వచ్చింది. భయపడి కుదరదని చెప్పి వెళ్ళిపోయారు. కానీ తన మనవడు ఎక్కడ నొచ్చుకున్నాడు అని మనసులో బాధ మెలితిప్పడం మొదలైంది. ఎలాగైనా తన బాడీని మార్చుకోవాలని డిసైడ్ అయ్యారు. స్క్వాట్స్, నీలింగ్ వంటి చిన్న చిన్న కంట్రోల్ మూమెంట్స్తో మొదలు పెట్టారు. అలాగే ఎటువంటి సహాయం లేకుండా కాళ్ల బలంతో పైకి లేవడానికి ప్రయత్నం మొదలు పెట్టారు. కొంతకాలం అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆయన బాడీ మారింది. ఎటువంటి సహాయం లేకుండా సులభంగా నేల నుంచి లేవగలుగుతున్నారు. ఆయన మూమెంట్లో మార్పు వచ్చింది. లైఫ్ ఈజీ అయ్యింది. కూర్చొని సులభంగా లేవడం అనేది మీ సౌకర్యం కోసం మాత్రమే కాదు, ఒకరి పైన ఆధారపడకుండా ఇండిపెండెంట్గా జీవించడం కోసం కూడా. మీ శరీరం ఇంకా ఈ కదలికను సులభంగా చేయగలుగుతుంటే అది మీ శరీరం వయస్సుని చక్కగా ఎదుర్కొంటోందని, 100 ఏళ్ల ఆరోగ్యకర జీవితం సాధ్యమని శరీరం మీకు ఇచ్చే సంకేతం. నేలపై వంగడంలో ఇబ్బందిగా ఉందా? ప్రాబ్లం, నో ప్రాబ్లం అని కామెంట్ చేసి చెప్పండి. ఇక 5వది, చిన్న చిన్న పనులను ఇబ్బంది లేకుండా చేయగలగడం. స్ట్రెంగ్త్ అంటే పెద్ద పెద్ద బరువులు ఎత్తడమే కాదు, చిన్న చిన్న రోజువారీ పనులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలగడం. వయసు పెరిగే కొద్దీ కండరాల బలం కొంత తగ్గడం సహజమే. కానీ ఆ బలాన్ని నిలుపుకోవడం మన చేతుల్లోనే ఉంది. చేతులలో పట్టు ఉంటే గ్రోసరీ బ్యాగ్స్ మోయడం, ఇంట్లో వస్తువులు ఎత్తడం, రోజువారీ పనులను ఎటువంటి అలసట లేకుండా చేయగలగడం సులభంగా ఉంటుంది. ఇలా వస్తువులను మోయడంలో మీ చేతుల బలం, భుజాల బలం, నడుం అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. స్టడీస్ గ్రిప్ స్ట్రెంగ్త్ మీ జీవిత కాలాన్ని తెలుపుతుందని చెప్తాయి. అయితే ఒకవేళ మీకు చేతుల్లో ఆ బలం తగ్గుతున్నట్లుగా అనిపిస్తున్నా ఆందోళన చెందాల్సిన పని లేదు. చిన్న చిన్న వ్యాయామాలతో మీ స్ట్రెంగ్త్ని తిరిగి పొందొచ్చు. లైట్ హ్యాండ్ వెయిట్స్ ఎత్తడం, వాల్ దగ్గర నిలబడి పుషప్స్ చేయడం, రబ్బర్ బాల్ని స్క్వీజ్ చేయడం వంటివి చేస్తే చాలు. తీవ్రమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు దృష్టి పెట్టాల్సిన ఒకే ఒక్క విషయం కన్సిస్టెన్సీ. క్రమం తప్పకుండా చేస్తే తప్పకుండా మీ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చేతుల బలం ఉంటే ముఖ్యంగా రోజువారీ పనులను సులభంగా చేసుకోగలుగుతారు. ఎవరి మీద ఆధారపడకుండా బతకగలుగుతారు. మీ శరీర శక్తి కూడా పెరుగుతుంది. ఇవన్నీ ట్రూ ఇండిపెండెన్స్. 74 ఏళ్ల నారాయణ గారు కిరాణా షాప్ నుంచి సరుకులు తీసుకొస్తున్నప్పుడు తన చేతులు లాగడం, మధ్య మధ్యలో సంచి చేతులు మార్చడం, ఒక్కోసారి సంచి కింద పెట్టడం చేస్తూ ఇంటి వరకు ఎలాగోలా చేరుకుంటారు. ఈ ఘటన వల్ల తన చేతుల్లో సత్తువ తగ్గిందని గమనించారు. ఇకపై తన పనులు తాను చేసుకోలేనని, వేరే వాళ్లపై ఆధారపడాలని తనలో
భయం మొదలైంది. ఎలాగైనా తనలో తగ్గిన శక్తిని తిరిగి తీసుకురావాలని చేతుల్ని భుజాల్ని బలపరుచుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశారు. అలాగే వ్యాయామం మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే తన చేతులు స్ట్రాంగ్ అయ్యాయి, ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి, రోజువారీ పనులు మళ్ళీ సులభమయ్యాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా మీ స్ట్రెంగ్త్ని పెంచుకోవచ్చు, మీ లైఫ్ని ఈజీ చేసుకోవచ్చు. మీకు సరిపడే సులభమైన వ్యాయామాలను ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. వీడియోని జాగ్రత్తగా చూస్తున్నారా? చూస్తుంటే 5 అని కామెంట్ చేయండి. ఇక 6వది, ఆగకుండా మెట్లు ఎక్కగలగడం. ఆగకుండా మెట్లు ఎక్కగలగడం అనేది చాలా సాధారణమైన పనిలానే కనిపించవచ్చు. కానీ ఇది మీ గుండె ఆరోగ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం, కాళ్ల బలం అన్నిటినీ ఒకేసారి చూపించే చాలా ముఖ్యమైన పరీక్ష. ఇది ఒక మినీ హార్ట్ స్ట్రెస్ టెస్ట్ లాంటిది. మధ్యలో ఊపిరి పీల్చుకోవడానికి ఆగకుండా మెట్లు ఎక్కగలిగితే మీ శరీరం ఇంకా మంచి స్టామినాతోనే పనిచేస్తోందని అర్థం. మెట్లు ఎక్కేటప్పుడు కాళ్ళు బలంగా వెనక్కి తీసుకోగలగాలి, గుండె వేగంగా సమర్థవంతంగా పనిచేయాలి, ఊపిరితిత్తులు సరిపడా ఆక్సిజన్ని అందించాలి, అదే సమయంలో బ్యాలెన్స్ కూడా నిలబడాలి. ఈ వ్యవస్థల్లో ఏదైనా బలహీన పడితే ముందుగా కష్టంగా అనిపించేది మెట్లు ఎక్కడమే. చాలా మంది తెలియకుండానే మెట్లు ఎక్కకుండా తప్పించుకోవడం మొదలు పెడతారు. లిఫ్ట్, ఎస్కలేటర్ వంటివి ఎంచుకుంటూ ఉంటారు. ఒకవేళ మెట్లు ఎక్కాల్సి వచ్చినా నెమ్మదిగా నడుస్తారు. కానీ ఇలా తప్పించుకోవడమే సమస్యని ఇంకా పెద్దది చేస్తుంది. మీ కాళ్ల బలం తగ్గుతుంది, స్టామినా పడిపోతుంది. వైద్యులు హార్ట్ ఫిట్నెస్ ని అంచనా వేయడానికి మెట్లు ఎక్కే సామర్థ్యాన్ని ఒక సులభమైన సూచికగా ఉపయోగిస్తారు. మీరు కనీసం 10 మెట్లు స్థిరమైన వేగంతో ఎక్కి పైకి చేరాక కూడా ఇబ్బంది లేకుండా ఉండగలిగితే అది మీ గుండె ఇంకా శ్వాస వ్యవస్థలు ఇంకా బాగా పనిచేస్తున్నాయని అర్థం. అయితే ఒకవేళ కాస్త ఇబ్బంది అనిపించినా భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సోమేశ్వరరావు గారని మా పేషెంట్ ఒకరు ఎప్పుడు మెట్లు చకచకా ఎక్కేస్తుండేవారట. కానీ ఇప్పుడు 67 ఏళ్ళు పైబడిన తర్వాత అసాధ్యంగా కనిపించడం మొదలుపెట్టింది. రిస్క్ ఇష్టం లేక లిఫ్ట్ ఉపయోగించడం మొదలు పెట్టేశారు. కానీ అది తనకు నచ్చేది కాదు, బలహీనతగా అనిపించేది. మానుకున్న వ్యక్తి మళ్ళీ మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు. అయితే మరీ శరీరాన్ని కష్టపెట్టే విధంగా కాకుండా నెమ్మదిగా తన శరీర సామర్థ్యాన్ని పెంచుకున్నారు. కొన్ని నెలలకి ఆయన కాళ్ళు బలపడ్డాయి, శ్వాస మెరుగుపడింది, మూమెంట్ కూడా సులభమైంది, బాడీ ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి, ఎండ్యూరెన్స్ కూడా పెరిగింది. ఇక ఏది అసాధ్యం అనిపించలేదు. మీకు కూడా ఇది సాధ్యమే. ఎక్కువగా మెట్లు ఎక్కడం, చురుకైన నడక, కాళ్ల బలం పెంచే సాధారణ వ్యాయామాలు మీ సామర్థ్యాన్ని తిరిగి తీసుకొస్తాయి. నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. మెట్లు ఎక్కగలగడం అంటే స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, అది మీ స్వతంత్రం, ఆత్మవిశ్వాసంతో రోజువారీ జీవితాన్ని ఎదుర్కొనే శక్తి. మీరు ఇంకా ఆగకుండా మెట్లు ఎక్కగలుగుతూ ఉంటే అది మీరు దీర్ఘకాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పే సూచన. మీరు ఇప్పటికీ మెట్లు ఎక్కుతారా? లిఫ్ట్ పైన ఆధారపడుతున్నారా? మెట్లు అయితే స్టెప్స్ అని, లిఫ్ట్ అయితే లిఫ్ట్ అని కామెంట్ చేయండి. ఇక 7వది, స్ట్రాంగ్ మెమరీ ఉండడం. శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో మెదడు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఇటీవల జరిగిన సంభాషణలు గుర్తుండడం, పేర్లు సులభంగా గుర్తుపెట్టుకోవడం, రోజువారీ విషయాలను స్పష్టంగా గుర్తుంచుకోవడం మీరు సమర్థవంతంగా చేస్తుంటే మీ మెదడు ఇంకా ఆరోగ్యంగా పనిచేస్తుందనే అర్థం. వయసు పెరిగే కొద్దీ మతిమరుపు అనేది సహజంగానే వస్తుంది. తాళాలు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం లేదా ఒక మాట వెంటనే గుర్తు రాకపోవడం చాలా మందికి జరుగుతుంది. ముందు రోజు జరిగిన విషయాలు, సంభాషణలోని వివరాలు, రోజువారీ పనుల క్రమం సులభంగా గుర్తుంటే అది మంచి మానసిక స్థితికి సూచన. మెదడు పనితీరంటే కేవలం తెలివితేటలు మాత్రమే కాదు, అది మెదడుకి రక్త ప్రసరణ, నరాల వ్యవస్థ సమతుల్యత, మొత్తం నర్వస్ సిస్టమ్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుపుతుంది. రోజు మీరు కొత్త విషయాలు నేర్చుకోగలుగుతున్నారా? సమస్యలను ఆలోచించి పరిష్కరించగలుగుతున్నారా? దృష్టిని ఒక పని మీద నిలుపుకోగలుగుతున్నారా అన్న విషయాలు అన్ని మైండ్ స్ట్రెంగ్త్ని తెలిపే ముఖ్యమైన సంకేతాలు. మెదడు కూడా ఒక కండరం లాంటిదే. దాన్ని తరచూ ఉపయోగిస్తే బలపడుతుంది, వాడకపోతే బలహీనపడుతుంది. చదవడం, ఆలోచనతో కూడిన సంభాషణలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం,
కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో చురుకైన సంభాషణల్లో పాల్గొనడం, ఇవన్నీ మెదడుకి పదును పెడతాయి. ఒంటరిగా ఉండడం, మానసికంగా నిరుత్సాహంగా ఉండటం మెదడు బలహీనతను వేగవంతం చేస్తాయి. మీ మెదడు ఇంకా చురుకుగా ఉంటే అది కేవలం జ్ఞాపక శక్తి మాత్రమే కాదు, క్వాలిటీ లైఫ్కి సూచన. ప్రసాద్ అనే 73 ఏళ్ల ఆయన ఉన్నారు. తన చుట్టూ ఉన్న వాళ్ళు చిన్న చిన్న విషయాలే మర్చిపోతుంటే ఆయన మాత్రం ముందు రోజు జరిగిన సంభాషణలు, ఎవరు ఏమన్నారు, ఏ పని ఎప్పుడు చేయాలో స్పష్టంగా గుర్తుండేది. మొదట దీన్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ క్రమంగా గమనిస్తే ఆయనకు కొన్ని అలవాట్లు ఉన్నాయని తెలిసింది. రోజు కొద్దిసేపు చదవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం చేస్తుండేవారు. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఆయనకి బాగా ఉండేది. ఆ అలవాట్లే ఆయన మెదడుని బలంగా ఉంచుతున్నాయి. ఆయన కూడా ఆ తర్వాత జాగ్రత్తగా ఆ అలవాట్లను కొనసాగించారు. ఫలితంగా ఇప్పటికీ ఆయన నిర్ణయాలను తీసుకోవడంలో కన్ఫ్యూజన్ లేదు, జీవితంపై ఆసక్తి తగ్గలేదు. ఆయన జ్ఞాపక శక్తి చాలా బలంగా ఉంది. ఈ అనుభవం ఆయనకు ఒక విషయాన్ని అర్థమయ్యేలా చేసిచ్చింది. మెదడును ఉపయోగిస్తూ ఉంటే ఎంత వయసైనా అది బలహీన పడదు. మీరు కూడా అలాంటి అలవాట్లే అలవర్చుకోండి. తప్పకుండా మీ మెమరీ బాగుంటుంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అర్థవంతమైన సంబంధాలను కొనసాగించగలుగుతారు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. వయసు మీద పడిన తర్వాత చాలా మందికి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలే క్షణాల్లో మర్చిపోతూ ఉంటారు. అలాంటి మరుపు మీకు కూడా ఉందా? ఉంటే లాస్ ఆఫ్ మెమరీ అని కామెంట్ చేసి చెప్పండి. అలాగే బ్రెయిన్ షార్ప్నెస్ కి తోడ్పడే 6 నియమాల గురించి వీడియో చేశాము. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక 8వది, ఉదయం ఉత్సాహంగా లేవడం. ఉదయం లేవగానే శరీరం తేలికగా అనిపించడం, డే స్టార్ట్ చేయడానికి ఉత్సాహంగా ఉండడం వంటివి కూడా దీర్ఘాయుషుకి మంచి సంకేతాలు. మంచి నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, అది రాత్రి సమయంలో శరీరం తనకి తాను సరిదిద్దుకునే ప్రక్రియ. హార్ట్, మైండ్, ఇమ్యూన్ సిస్టమ్, హార్మోన్స్ అన్నీ నిద్రపైన ఆధారపడి ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ నిద్రా విధానం కొంచెం మారడం జరుగుతుంది. అయితే ప్రతిరోజు అలసటతో లేవడం, పగలు నిద్రమత్తుగా ఉండడం జరుగుతుంటే అది కూడా వయసు వల్లే అనుకుంటే మీరు పొరబడుతున్నట్లే. డీప్ స్లీప్, ఉదయం అలారం పెట్టుకోకుండానే సమయానికి లేవడం, ఉదయం లేచినప్పుడు మైండ్ క్లియర్గా ఉండడం వంటి లక్షణాలు మీలో కనిపిస్తుంటే మీ శరీరం ఇంకా సరిగ్గా పనిచేస్తుందనే అర్థం. నిద్ర బాగుంటే కణాలు పునరుజ్జీవింపబడతాయి, మెదడు పదును పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి బలపడుతుంది. మంచి నిద్ర ఉన్న వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్, మానసిక సమస్యలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు కూడా చెప్తున్నాయి. మీ స్లీప్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను గమనించండి. పడుకున్న 20-30 నిమిషాల్లోనే నిద్ర వస్తుందా? ఉదయం లేవగానే తల బరువుగా అనిపించకుండా చురుగ్గా ఉంటున్నారా? పగలు స్పష్టంగా ఆలోచించగలుగుతున్నారా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తే అది చాలా మంచి సంకేతం. మీ నిద్రలో ఇబ్బందులు ఉంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సాయంత్రం కాఫీ లాంటివి తీసుకోవడం తగ్గించాలి. రోజు ఒకే సమయానికి పడుకోవాలి. అలాగే పడుకునే ముందు మొబైల్, టీవీ దూరం పెట్టడం అలవాటు చేసుకోండి. నిద్రకు అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం సృష్టించడం లాంటి చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. మీ నిద్ర బాగుంటే శరీర ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం లేవగానే కదలడానికి, ఆలోచించడానికి, జీవితం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటే దీర్ఘాయుషు మీ సొంతం అవుతుంది. మీ నిద్ర ఎలా ఉంది? గుడ్, డిస్టర్బ్డ్ అని కామెంట్ చేయండి. 60-70 ఏళ్లలో కూడా స్ట్రెంగ్త్, బ్యాలెన్స్, ఎండ్యూరెన్స్, కాగ్నిటివ్ షార్ప్నెస్, క్వాలిటీ స్లీప్ మెయింటైన్ చేయగలగడం అంటే ఇది చిన్న విషయం కాదు. లాంగ్ లైఫ్కే కాదు, బెటర్ లైఫ్ కూడా ఇది సంకేతం. ఈ వీడియోలో చెప్పిన 8 అంశాల్లో ఏవి మీరు చేయగలుగుతున్నారు, ఏవి ఇబ్బందికరంగా ఉంటున్నాయి, వేటిపై దృష్టి పెట్టాల్సి ఉంది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందనే భావిస్తున్నాను. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాలను కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. కాబట్టి
మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని, పైన చెప్పిన 8 పనులు సునాయాసంగా చేయగలగాలని, మరియు మీరు 100 ఏళ్ళు హెల్తీ లైఫ్తో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.